హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి. మీరు పాజిటివ్‌గా ఉండాలి. మీ లైఫ్‌లో అన్నీ కూడా పాజిటివ్‌గా జరగాలి. మీరు కోరుకున్నవన్నీ దక్కాలని చెప్పేసి నేను యూనివర్స్‌ని ప్రే చేస్తున్నాను. అండ్ ఇందులో మనకి ఎలాంటి రిలీజియన్‌కి సంబంధించి ఏమీ ఉండదండి. టారో రీడింగ్ అనంటే మనకి ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే క్వెషన్ అడుగుతున్నామో అది యూనివర్స్ ద్వారా మన ఎనర్జీస్ కనెక్ట్ చేసి దాంట్లో మనకు యూనివర్స్ ఇచ్చే ఆన్సర్ కార్డ్స్ ద్వారా నేను నా ఇంట్యూషన్‌తో మీకు ఈ టారో రీడింగ్ ద్వారా తెలుపుతున్నాను. సో, ఇందులో మనకి రిలీజియన్‌కి ఎలాంటి సంబంధాలు లేవండి. ఎనీవన్ కెన్ ఫాలో టారో రీడింగ్. ఓకేనా? సో, ఇదేంటంటే ఫ్యూచర్ ప్రెడిక్షన్. సో, ఫ్యూచర్ ప్రెడిక్షన్ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఎన్ని సమస్యలండి, ఎలాంటి సమస్యలైనా సరే, అది క్యారియర్‌కి సంబంధించి గానీ, రిలేషన్‌షిప్‌కి సంబంధించి గానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి, ఎవరితోనైనా గొడవలు ఇలాంటివి ఏవైనా ఉండొచ్చు. ఏదైనా సరేనండి. ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లో మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే, మీకు డైరెక్ట్‌గా మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీరు అడిగే ఎనీ క్వెషన్‌కి స్పెసిఫిక్ క్వెషన్స్ మీది ఎలాంటి క్వెషన్ అయినా సరే, మనకు యూనివర్స్ నుంచి ఆన్సర్ తప్పకుండా వస్తుంది. సో, దిస్ ఈస్ ద ఎనర్జీస్ కనెక్షన్ అండి. అంతే. ఇందులో ఇంకా ఎలాంటి రిలీజియన్‌కి సంబంధం లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో, ఇక్కడ ఎవరైనా చూడొచ్చు. మీకు ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి మీరు సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు. ఓకేనండి. సో, ఇప్పుడు నేను చేసే ఈ వీడియో ఏదైతే ఉందో ఇది కంప్లీట్‌లీ జనరల్ రీడింగ్ అండి. సో, జనరల్ రీడింగ్ అంటే ఏంటంటే అందరూ కూడా వాచ్ చేస్తుంటారు ఈ వీడియో. సో, మీ ఎనర్జీస్ ఆల్రెడీ మనం రీడింగ్ చేసేటప్పటికి ఎవరైతే వీడియో చూడబోతున్నారో వాళ్ళ ఎనర్జీస్ ఆల్రెడీ కనెక్ట్ చేస్తుంది యూనివర్స్. సో, ఆ విధంగా మీరు ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు మాత్రమే ఈ వీడియో మీరు చూడగలుగుతారు. సో, ఇదంతా కూడా నేచర్. సో, మనం నేచర్‌కి కనెక్ట్ అయ్యి ఉంది మన బాడీ, మన హ్యూమన్ మన శరీరం ఏదైతే ఉందో ఇది మన నేచర్‌కి సంబంధించి కనెక్ట్ అయ్యి ఉంటుంది. యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ఇది ఒకటికొకటి పంచభూతాలతో ముడిపడి ఉంటుందండి. కాబట్టే మనం ఏ క్వెషన్ అడిగినా సరే యూనివర్స్ నుంచి మనకి ఆన్సర్ అనేది మన హ్యూమన్‌కి వస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనము మీకు ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే, వాటికి సంబంధించి మనం క్వెషన్స్ అడుగుదాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. నా నంబర్ కింద ఇస్తున్నాను. 8498897644. దీనికి మీరు వాట్సాప్ చేయండి. తర్వాత మీరు మెసేజ్ చేస్తే తప్పకుండా నేను రిప్లై చేస్తాను. అండ్ ఇది కూడా చార్జబుల్ అండి. దీనికి ఎలాంటి ఫ్రీ రీడింగ్ అనేదైతే ఉండదు. ఓకేనా? పర్సనల్ రీడింగ్ ఎప్పుడైనా సరే మీరు గ్రాటిట్యూడ్ పే చేయాల్సొస్తుందండి. మరి ఇప్పుడు మీకు లవ్ అండ్ రిలేషన్‌షిప్‌లో నేను యూనివర్స్ నుంచి అడిగే క్వెషన్స్‌కి మీకు ఎలాంటి ఆన్సర్స్ వస్తున్నాయి మీ లైఫ్‌కి సంబంధించి అనేది చూద్దాము. సో, ఏదైనా సరేనండి, రిలేషన్‌షిప్ ఏదైనా సరే ట్రస్ట్ పైన డిపెండ్ ఉంటుంది. సో, మీకు మీ మీ వ్యక్తితో ఉన్న ట్రస్ట్ బేస్ పైనే మీ వ్యక్తి కూడా మీ పైనున్న ట్రస్ట్ బేస్ పైనే మీ రిలేషన్‌షిప్ అనేది ముందుకెళ్తుంది. అండ్ లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుందనమాట. ఓకే. ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాయల్‌గా ఉండడం ఇంపార్టెంట్. అండ్ అలాగే మెయిన్ ట్రస్టేనండి. ఏదైనా సరే మన ఎనీ రిలేషన్‌షిప్స్‌కి ట్రస్ట్, నమ్మకం అనేదే పునాది. ఓకే. సో, ఇప్పుడు మీకు ఉన్న రిలేషన్‌షిప్‌లో మీ వ్యక్తి మీకు దూరంగా ఉండడం వల్ల మీరు చాలా బాధపడుతున్నారు కదా! సో, మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు మీ వ్యక్తి ప్రస్తుతం ఏ విధమైన కరెంట్ ఫీలింగ్స్ మీ పైన ఎలాంటి ఫీలింగ్స్‌తో ఉన్నారు? మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా! సో, దానికి సంబంధించి నేను యూనివర్స్ నుంచి క్వెషన్ అడుగుతున్నానండి. సో, మీరు మీ వ్యక్తిని మనసులో తలుచుకోండి. ఎప్పుడైనా సరేనండి, రీడింగ్ చేసేటప్పుడు మీరు వేరే ఆలోచనలు చేయకుండా కంప్లీట్‌లీ ఈ రీడింగ్ పైన కాన్సంట్రేట్ చేయండి. అండ్ అలాగే మీ మనసులో ఉన్న పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉండండి. అలాగే వాళ్ళ పేరు కూడా నేను షఫుల్ చేసేటప్పుడు వాళ్ళ నేమ్ కూడా మీరు తలుచుకోండి. సో దట్ ఏమవుతుందంటే ఇప్పుడు నేను అడిగిన క్వెషన్‌కి మీకు ఎగ్జాక్ట్‌గా మీ వ్యక్తి ఏమనుకుంటున్నారో ఆ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి మీకు కార్డ్స్ ఆన్సర్ రూపంలో వస్తాయి. ఓకేనండి. సో, నేను ఒకసారి యూనివర్స్‌ని ప్రే చేస్తున్నాను. సో, యూనివర్స్ మీరు నాకు కరెక్ట్‌గా ఆన్సర్ చేయండి. వ్యూవర్స్ ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళకి సెపరేషన్‌లో ఉన్నారు. సో, ఆ వ్యక్తి ప్రస్తుతం వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? సో, వీళ్ళు అసలు ఆలోచిస్తున్నారా వీళ్ళ గురించి లేదా? సో, ప్రస్తుతం వీళ్ళు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు వీళ్ళ గురించి? సో, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు గివ్
general reading to my viewers. So finally I'm shuffling. So kindly give me accurate answer. Viewers మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ. ద మెజిషియన్ కార్డ్ వచ్చిందండి, చర్మాస్టిక్ అండ్ రెండో రెండో విన్స్ లవ్. సో ద మెజిషియన్ కార్డ్ అయితే వచ్చిందండి, ద మెజిషియన్ కార్డ్. సో మీ వ్యక్తి మీతో గడిపిన క్షణాల గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ద ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. సో కంఫర్టబుల్ అండ్ సెన్సువల్ లవ్. ఓకే, ద ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. అండ్ ద హెర్మిట్ కార్డ్ కూడా వచ్చిందండి, ఇంట్రోస్పెక్షన్ అండ్ సెల్ఫ్ లవ్. ఓకే, సెల్ఫ్ లవ్లో ఉన్నారు. సో ఏస్ ఆఫ్ పెంటికల్స్, గ్రౌండెడ్ అండ్ సెక్యూర్డ్ లవ్. సో మీ గురించి మీ వ్యక్తి ఏ విధమైన ఆలోచనలు చేస్తున్నారు అంటే మనకి ఈ కార్డ్స్ వస్తున్నాయి. సో 8 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చిందండి. అండ్ ద డెత్ కార్డ్ బాబోయ్. సో మిజరబుల్ చేంజెస్ అండ్ ఎండింగ్స్. ఓకే, నెక్స్ట్ ద జడ్జిమెంట్. ఓకే, ఛాలెంజింగ్ అండ్ కార్మిక్ లవ్. ఛాలెంజింగ్ అండ్ కార్మిక్ లవ్ అంట. ఏంటంటున్నారు మీ వ్యక్తి అంటే, ద మెజిషియన్ కార్డ్ వచ్చిందని అంటే మీ వ్యక్తి మీ చూడండి చాలా డీప్ లవ్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు మీ వ్యక్తి. అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు మీ వ్యక్తి కలుసున్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుకున్నారు, ఎలా గడిపారు క్షణాలు, ఏ విధమైన ప్రామిసెస్ మేబీ కొద్దిమంది చేసుకుని ఉంటారు, లేకపోతే ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించుకుని ఉంటారు. ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా చాలా విషయాలు జరిగినాయి మీ ఇద్దరి మధ్యలో. అవి కూడా ప్రేమకి సంబంధించిన విషయాలు, ఇమోషనల్ అంటే ఇమోషనల్ వర్డ్స్, అంటే మీరు ఎంత ఇష్టపడుతున్నారు, మీ వ్యక్తి ఎంత ఇష్టపడుతున్నారు, వాటికి సంబంధించి మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారు, ప్లానింగ్ చేసుకున్నారు, ఫ్యూచర్ గురించి ఎలా ఉండాలని అనుకున్నారు, ఇవన్నీ కూడా మీ వ్యక్తి గుర్తు చేసుకోవడం. ద మెజిషియన్ అంటే మేబీ ఈ వ్యక్తి వాటిని ఫుల్ఫిల్ చేయాలన్న ఉద్దేశాలు కూడా వీళ్ళ మనసులో ఉన్నాయని అనిపిస్తుందండి. ఇక్కడ ద ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. సో ఎంప్రెస్ అని అంటే ఇక్కడ కంఫర్టబుల్ అండ్ సెన్సువల్ లవ్. సో ఇక్కడ మీ వ్యక్తి చూడండి మీ ప్రేమని చాలా గుర్తు చేసుకోవడమే కాదు, అలకపానుపు కూడా ఎక్కినట్టు కనపడుతుంది. సో అలకపానుపు అని అంటే నథింగ్ బట్ అండి, ప్రేమ కి సంబంధించిన మీ ఆలోచనలతో అలా టైం గడుపుతున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఏంటంటే ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు అన్నారు, ఇలా అనకుండా ఉండాల్సింది, నన్ను ఇలా అన్నారు కాబట్టి నేను మాట్లాడట్లేదు, ఇంకానేమో ఇంకా ఎన్నిసార్లు నేను మర్చిపోవాలనుకుంటున్నా కూడా ఎందుకు గుర్తొస్తున్నారు, మళ్ళీ మళ్ళీ అవే మాటలు, అవే గడిపిన క్షణాలే గుర్తొస్తున్నాయి, మీతో షేర్ చేసుకున్న విషయాలు గుర్తొస్తున్నాయి, మీతో మేబీ ఒక్కొక్కసారి గొడవ పడిన క్షణాలు గుర్తొస్తున్నాయి, లేకపోతే ఒకసారి మీరు ప్రేమగా మీరు మాట్లాడుకున్న విషయాలు గుర్తొస్తున్నాయి, మీ వీడియోస్, మీ పిక్చర్స్ ఇవన్నీ చూసుకోవడము, మీరు ఎలాగైతే మీ పర్సన్ని ఒక్కోసారి ఫ్లర్ట్ చేసి ఉంటారు, సో ఒక్కోసారి ఎంత ప్రేమ చూపించుంటారు, సో వీళ్ళ గురించి మీరు ఎన్నో చేసి ఉంటారు. సో ఇవన్నీ కూడా వీళ్ళు గుర్తు చేసుకుంటూ అలా మదన పడిపోవడం అంటామండి. దీన్ని ఏమంటారంటే లైక్ మనసులోనే తలుచుకుంటూ అలా బాధపడటం అనొచ్చు, కుంగిపోవడం అంటాం కదా. సో అలాగా, బట్ ఆ ప్రేమలోనే మీ ఆలోచనలలోనే వాళ్ళకొక ఓదార్పు, అలాగే స్వాంతన అంటాం కదా, సో అంటే హీలింగ్. సో ఒక హీలింగ్ అనేది కూడా మీ ఆలోచనలతోనే వాళ్ళకి జరుగుతుంది కూడా అండి. ఓకే, నెక్స్ట్ ద హెర్మిట్ కార్డ్ వచ్చింది. సో ఇట్ మీన్స్ ఇంట్రోస్పెక్షన్ అండ్ సెల్ఫ్ లవ్. సో దాంతోపాటు వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఓకే నీ మీద నాకు ప్రేమ ఉంది లేదని కాదు, కాకపోతే ఆ ప్రేమలో నేను ఎక్కువగా అంటే అది తప్ప నాకు వేరే ఆలోచనలు రావడం లేదు. సో నిన్ను మర్చిపోవడం కోసం నేను వేరే ప్రయత్నాలు కూడా చేస్తున్నాను. అంటే నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకోవడం అంటే ఏంటంటే ఇంకా వేరే ఆలోచనలు, నీ పైన ఆలోచనలు మార్చుకోవడం కోసం, అంటే మర్చిపోవడం కోసం, నిన్ను నేను మర్చిపోవడం కోసం నేను వేరే పనులలో నిమగ్నమై ఉంటున్నాను. నా నా దారిని నేను మార్చుకోవాలనుకుంటున్నాను, అలాగే నా భవిష్యత్తు గురించి నేను ఆలోచించాలనుకుంటున్నాను. ఇది కొంచెం కష్టమే నాకు, అంటే నిన్ను మర్చిపోవడం నాకు కొంచెం కష్టమే, కాకపోతే తప్పని పరిస్థితులలో నన్ను నేను మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకున్న రెస్పాన్సిబిలిటీస్ బట్టి, నాకున్న లైఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్టి, నా ఫ్యామిలీ గురించి నన్ను నేను మార్చుకోవాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే నేను నీకు చేసిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అది మేబీ నాకు ఫుల్ఫిల్ చేయడం కుదరదేమో. సో ఫస్ట్ నన్ను నేను బాగుపరచుకోవడం, ఇప్పుడు నా ముందున్న
గోల్ అని చెప్పేసి మీ పర్సన్ అనుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్, గ్రౌండెడ్ అండ్ సెక్యూర్డ్ లవ్. సో ఇక్కడ సెక్యూర్డ్ లవ్ కోరుకుంటుంది ఇక్కడ మీ పర్సన్. ఎందుకు అంటే మేల్ ఆర్ ఫీమేల్ అండి ఇక్కడ. సెక్యూర్డ్ లవ్ అని అంటే ఇక్కడ ఎక్కడో కొద్ది మందికి డౌట్స్ ఉన్నాయండి. అంటే నేను ఇందాక ఫస్ట్ టాపిక్ ట్రస్ట్ అని చెప్పాను కదా. సో ఇక్కడ మీ పర్సన్కి మీ పైన కొన్ని డౌట్స్ కనిపిస్తున్నాయి, మేల్ ఆర్ ఫీమేల్. సో మేబీ మీకు వచ్చిన కాల్స్ని బట్టో, లేకపోతే మీతో ఎవరైనా పర్సన్ మాట్లాడడాన్ని బట్టో సంథింగ్ ఏదో మిస్ అయిపోతున్నారు, బాధపడుతూ పొసెసివ్ ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఏమనుకుంటున్నారు అని అంటే మేబీ మీరు వీళ్ళ డబ్బును చూసి ఇష్టపడ్డారు, లేకపోతే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి ఇష్టపడ్డారు, లేదంటే వీళ్ళ జాబ్ చూసి ఇష్టపడ్డారు, లేదంటే ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారని ఇష్టపడ్డారు. సో ఇక్కడ సెక్యూర్డ్ లవ్ అనేది మీ దగ్గర నుంచి మిస్ అవుతుందేమో అని వీళ్ళు ఫీల్ అవుతున్నారండి ఇక్కడ. ఓకే, మీరు ఫీల్ అవ్వాలి యాక్చువల్గా, రైట్? మీరు అనుకోవాలి యాక్చువల్గా, బట్ ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే కొద్దిమంది మేబీ మీకంటే కొంచెం పైన లెవెల్లో ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు వీళ్ళ డబ్బును చూసి మాత్రమే మీరు ఇష్టపడుతున్నారని అనుకోవచ్చు. అలాగే ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇప్పుడు వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు అలాగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారని చెప్పేసి అనుకుండొచ్చు. సో ఏదైతే ఏంది ఇక్కడ ట్రస్ట్ అయితే మిస్ అయిపోయిందండి మీ ఇద్దరు రిలేషన్షిప్లో. ఆ ట్రస్ట్ ఏదైతే ఉండాల్సింది ఉందో అది మిస్ అయిపోయింది. వీళ్ళేమో మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, మీరేమో వీళ్ళని బ్లేమ్ చేస్తున్నారు కొద్దిమంది, అందరు కాదు. ఓకే, సో బట్ ఏంటంటే ఇంకో ఒకటండి, ఇప్పుడు మీరు ఏదైనా డ్రెస్అప్ అయినా, మీరు ఏదైనా కొంచెం ఫ్యాషన్‌గా తయారైనా, మీరు కొద్దిగా లుక్ అంటే వీళ్ళకంటే కొంచెం బెటర్‌గా కనిపించినా, డామినెంట్‌గా కనిపించినా కూడా వీళ్ళేంటంటే కొద్దిమందండి, అందరు కాదు ప్లీజ్. ఓకే, సో మీరు ఎవరి కోసమో రెడీ అవుతున్నారు, మీరు ఎవరి కోసమో ఇలా చేస్తున్నారు. మాట్లాడుతుంటే కూడా మీ మాటలలో వేరే వాళ్ళకి ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపించినా కూడా వీళ్ళకి లేనిపోని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వస్తున్నాయి వీళ్ళకి. సో ఇలాంటి వాళ్ళు కూడా మీ లైఫ్లో కొద్దిమంది ఉన్నారు, అందరు కాదు. మేబీ మీకు అది రివీల్ చేయట్లేదేమో కొద్దిమంది, ఎందుకంటే కొద్దిమందికి మనసులో అది కూడా ఉంది. కాకపోతే పైకి మాత్రం వీళ్ళు వేరే రీజన్స్ కూడా చెప్తుండొచ్చు. అంటే మీరు కొంచెం మీ అట్మాస్ఫియర్ ఆలోచించండి. మీకు మీ పర్సన్ ఉన్నప్పుడు మేబీ కొన్ని కొన్ని విషయాలు మీకు చెప్పకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా కూడా మీకు అర్థం చేసుకునేలాగా కూడా వీళ్ళు ప్రయత్నించి ఉండొచ్చు. సో ఇది కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది నీతో అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే 8 ఆఫ్ వ్యాండ్స్. సో ఇక్కడ ఇన్ఫాక్చుయేషన్ అండ్ అబ్సెస్డ్ లవ్. ఓకే, ఇన్ఫాక్చుయేషన్ అండ్ అబ్సెస్డ్ లవ్ అని అంటే ఇక్కడ ఏంటంటే మీరంటే మీ పార్ట్నర్కి ఒక అట్రాక్షన్, ఒక సడన్ అట్రాక్షన్. అండ్ స్టార్టింగ్లో మిమ్మల్ని చూడగానే వాళ్ళకు ఆ లవ్ అనేది ఒక ప్యూరిటీ లేదు. ఓకే, ఒక ప్యూర్ లవ్ అయితే కాదు, అదొక ఇన్ఫాక్చుయేషన్గా, అంటే అదొక అట్రాక్షన్గా, సడన్ స్పార్క్ లాగా నువ్వు కనిపించి ఆ బిగినింగ్ లవ్ అనేది ఉండేది. అప్పుడంటే ఎందుకో మరి నిన్ను చూడగానే నాకు ఒక కరెంట్ తగిలినట్టుగా ఉంటుంది అంటారు కదా, అట్లా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అంటారు. సో అలాగా నిన్ను చూడగానే ఏదో అట్రాక్షన్ నీ వైపు లాగడం. అండ్ నేను అప్పుడు చూపించిన ప్రేమని ఇప్పుడు ఎందుకు చూపించడం లేదు అని అంటే ఆ స్టార్టింగ్లో అదొక ఇన్ఫాక్చుయేషన్ అంతే, బట్ ఇట్స్ నాట్ అ ప్యూర్ లవ్ అని చెప్పేసి కొద్దిమంది అనుకుంటున్నారు. అనవసరంగా నువ్వు నా గురించి ఎదురు చూస్తున్నావు. యాక్చువల్గా ఇది అనేది ఒక అట్రాక్షన్ మాత్రమే, ఈ రిలేషన్షిప్లో రియల్ లవ్ అయితే లేదు అని చెప్పేసి కొద్దిమంది మీకు ఇండైరెక్ట్గానే మీ నంబర్స్ బ్లాక్ చేసేసి మీతో మాట్లాడకుండా, మీకు చెప్పకనే చెప్తూ ఉన్నారు మీ పర్సన్. బట్ మీకు అర్థం కావడం లేదు కొద్దిమందికి. సో ఇక్కడ వీళ్ళైతే ఓపెన్గా వీళ్ళ మనసులో ఇదే ఉందండి. జస్ట్ నీతో నేను గడిపిన ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఇన్ఫాక్చుయేషన్, అబ్సెస్డ్ లవ్, ఓన్లీ అవసరాల కోసం తీర్చుకునే లవ్ అనేసి చెప్తున్నారు కొద్దిమంది. అండ్ ద డెత్, మిజరబుల్ చేంజెస్ అండ్ ఎండింగ్స్. సో ఇక్కడ మీ వ్యక్తిలో చాలా చేంజెస్ చేసుకుంటున్నారు. మీ వ్యక్తి ఏంటంటే ఎండ్ పెట్టాలనుకుంటున్నారు, ఇప్పుడున్న బాధ నుంచి బయటపడాలనుకుంటున్నారు, ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి, ఇంకా తప్పదు, ఇంకా నా వల్ల కాదు ఇలాగ ఒంటరిగా ఉండడం, ఇలా బాధపడటం, ఇలాగే 24/7 గడపడం నా వల్ల కావడం లేదు. సో ఐ డోంట్ వాంట్ టు టూ మచ్ హెడేక్, టూ మచ్ స్ట్రెస్ ఇంకా నేను తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే నేను భరించలేకపోతున్నాను ఈ బాధ. సో ఐ జస్ట్ వాంట్ టు కమ్అట్ ఫ్రమ్ దిస్ లైఫ్.
ఈ లైఫ్ నుంచి నేను బయటపడాలని గట్టిగా కోరుకుంటున్నాను. సో, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ ద సేమ్ ఎమోషనల్ బ్యాగేజ్ నేనింక మోయలేను. నా వల్ల కాదు. సో, ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ అ న్యూ లైఫ్ అని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ద జడ్జ్‌మెంట్ ఛాలెంజింగ్ అండ్ కార్మిక్ లవ్. సో, ఇక్కడ మీ పర్సన్ అయితే కొద్దిమంది ఏమంటున్నారంటే, నీతో రిలేషన్‌షిప్‌లో ముందుకెళ్ళడం అనేది ఒక ఛాలెంజ్. సో, ఇంకా నా వల్ల కాదు. మనం ఇద్దరి మధ్యలో వచ్చిన ఆ మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఆ గొడవలు, ఇవేవైతున్నాయో అవి నిదానంగా నీ మీద ప్రేమని నాకు తగ్గిచ్చేశాయి. ఇక నీ పైన ప్రేమ అనేది తగ్గిపోతుంది. అండ్ అలాగే హ్మ్, ఛాలెంజింగ్‌గా అయిపోతుంది నీతో గడపడం, నీతో ఉండడం. ఇంక నా వల్ల కాదేమో, ఇంక నేను ఏం కోరుకుంటున్నానంటే, నీ నుంచి నేను దూరంగా ఉండడమే బెటరేమో. ఇంకా కొంచెం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బావుంటుంది మన ఇద్దరి రిలేషన్‌షిప్‌లో అని చెప్పేసి మీ వ్యక్తి అనుకోవడం. అంటే రోజు రోజుకి మీ మీద ప్రేమ తగ్గుతుందని చాలా క్లియర్‌గా మనసులో అనుకుంటున్నారండి. ఎంత మళ్ళా ప్రేమను తెచ్చుకోవాలన్నా గూడా నా వల్ల అవ్వడం లేదు. ఎందుకంటే అవే గొడవలు అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇదంతా జరిగే పని కాదేమో అనిపిస్తుందని చెప్పి మీ పర్సన్ మనసులో అనుకుంటున్నారు. సో, ఇక్కడ ఇదంతా మనసులో అనుకుంటూ కూడా మళ్ళీ మీ మీదే బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చిందండి? ద మెజిషియన్ అనంటే ఏంటి? మేబీ ఇక్కడ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అండి, వీళ్ళు ఇక్కడ డెత్ కార్డ్ గూడా వచ్చింది. అంటే మనసులో 2 రకాల ఆలోచనలండి. ఒకటేంటంటే రియల్‌గా మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడి ఉంటే గనక, మీ ప్రేమను తప్ప వేరే వాళ్ళని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అనుకుంటే గనక, ఇది ద మెజిషియన్‌కి 2 రకాల అర్థాలండి. ఒకటేంటంటే మేబీ దే వాంట్ టు కమ్ బ్యాక్ ఇంటూ యువర్ లైఫ్. అగైన్ దే వాంట్ టు సపోర్ట్ యూ. మీకు మంచి సపోర్ట్ చేయాలి, మీతో ఉండాలి, మీతో షేరింగ్ అనేది ఈక్వాలిటీగా ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకొని ఉందామని అనుకునే టైప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని వదిలేసి మీతో రిలేషన్‌షిప్ ఇంకా వర్కౌట్ కాదని చెప్పేసి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక వెలుగు తెచ్చుకోవడం కోసం మేబీ వేరే పర్సన్ లైఫ్‌లోకి కూడా వెళ్ళాలి. మేబీ ఇప్పుడు కొద్దిమందికి వాళ్ళ లైఫ్‌లో ఎవరైనా పర్సన్ ఉండొచ్చు. సో, వాళ్ళతోని న్యూ లైఫ్ బిగిన్ చేయాలని కూడా అనుకోవచ్చు. వాళ్ళకి క్లోజ్‌గా అవుతుండొచ్చు కూడా అండి కొద్దిమంది. సో, ఇక్కడ 2 రకాలుగా మీరు ఆలోచించొచ్చు. యూనివర్స్ నుంచి వచ్చిన కార్డ్స్‌ని బట్టి. ఓకేనా? సో, ఇదేంటంటే అండి లవ్ అండ్ రిలేషన్‌షిప్‌లో ఇది కొంచెం రియల్ లవ్ అయితే ఇందులో చాలా మందిలో లేదండి. ఇగ ప్యూర్ లవ్ అనేదైతే నాకిక్కడ ఎక్కడ గూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఇది జస్ట్ ఇన్‌ఫాక్చుయేషన్ అని కొద్దిమంది, ట్రస్ట్ ఇష్యూస్ అని కొద్దిమంది, ఇన్‌సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. మేబీ మీరు కొద్దిమంది అందంగా ఉండొచ్చు, అట్రాక్టివ్‌గా ఉండొచ్చు, కొద్దిమంది ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉండొచ్చు. లేపోతే మీకొక మంచి కమ్యూనిటీలో, ఒక సోషల్ లైఫ్‌లో మీకు మంచి పేరుండొచ్చు. మీరు చేసే పనులకి చాలామంది నచ్చి మీకు బాగా దగ్గర అంటే ఐ మీన్ క్లోజ్‌గా ఉండేవాళ్ళు ఎక్కువుండొచ్చు. కొద్దిగా ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ మీ పర్సన్‌లో కనిపిస్తుందండి. అందరిలో కాదు. మీతో ఉన్న మీ పర్సన్స్‌ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇదండి. సో, ఇక్కడ మీ పర్సన్‌తో రిలేషన్‌షిప్‌లో ఏంటంటే, ఇది కొద్దిగా వర్కౌట్ అవుతుందా? లేదా? అనేది కూడా మీరు ఆలోచించుకోవాలండి. ఎందుకంటే, ఇది ఏదైనా సరేనండి, ఒకసారి ట్రస్ట్ బ్రేక్ అయిపోయిందంటే, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే, దాన్ని మళ్ళా మనం కలుపుకోవాలనంటే చాలా చాలా స్ట్రగుల్ అవ్వాల్సొస్తది. అండ్ చాలా మళ్ళీ కలుపుకోవాలంటే అక్కడి నుంచి గూడా సేమ్ రెస్పాన్స్ ఉండాలి. ఇక్కడ మీ సైడ్ నుంచి ఎంత 100% ఎఫర్ట్స్ ఉన్నాయో, ఆ పర్సన్ దగ్గర నుంచి కూడా అంతే 100% కాదు, 200% ఎఫర్ట్స్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉండాలి. ఒక అండర్‌స్టాండింగ్‌కి రావాలి. మళ్ళీ బిగిన్ చేయాలి లైఫ్. సో, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ అనేది మీకున్న ఆ బంధాన్ని బట్టి మాత్రమే మీరు అర్థం చేసుకొని ఒక ప్రాక్టికల్‌గా ఆలోచిస్తేనే బెటర్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అనవసరంగా బాధపడటం, ఏడవటం, జరగని దాని గురించి జరుగుతుందని చెప్పి మీరు ఊహించుకోవటం, వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ప్రాక్టికల్‌గా మీరు ఆలోచించడం చాలా మంచిది మీ రిలేషన్‌షిప్‌లో. ఓకేనండి. సో, ఎనీవే ఇప్పుడు మీకు ఆహ్, ఒకవేళ అండి మీరు ఆహ్, జెమినీ, జెమినీ అంటే ఏంటండి? మిథున రాశి. ఓకే. సో, మిథున రాశి, తులా రాశి అండ్ కుంభరాశి. ఓకే. సో, అలా చూడకుండా మనం ఏం చూద్దామంటే, చూడండి మీ నేమ్ ఒకవేళ కే, సిహెచ్ అండ్ జీహెచ్‌తో స్టార్ట్ అయిందనుకోండి. మీ పేరు, మీ పార్ట్నర్ పేరు కాదండి. మీ పేరు. మీ పేరు మొదటి అక్షరము కే, సిహెచ్ అండ్ జీహెచ్‌తో స్టార్ట్ అయిందనుకోండి. ఓకే.
అలా అయితే మీ వ్యక్తితో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఏమేమి చెప్పానండి? కే, సిహెచ్ అండ్ జిహెచ్ ఫస్ట్ నేమ్ మీదండి, మీ పార్ట్నర్ది కాదు. ఉంటే గనక, మీ పేరులో ఉంటే గనక మీ రిలేషన్షిప్ మీ పార్ట్నర్తో నెక్స్ట్ 1 మంత్లో ఏ విధంగా ఉంటుందనేది నేను చూస్తున్నాను. ఫైనల్గా నేను ఒక 3 కార్డ్స్ అయితే తీస్తాను మీ గురించి. సో ఇప్పుడు నేను చెప్పినవి గుర్తున్నాయి కదండి? కే, సిహెచ్ అండ్ జిహెచ్. సో ఈ 3 అక్షరాలు ఉన్నవాళ్ళు, ఫస్ట్ నేమ్లో అక్షరాలు ఉన్న వాళ్ళతో మీ పార్ట్నర్తో రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ అండ్ టీ. మీ పేరులో ఆర్ అండ్ టీ ఉంటే కనుక ఇప్పుడు మీ వ్యక్తితో, ఇప్పుడున్న మీ వ్యక్తితో అంటే మీతో సపరేషన్లో ఉన్న వ్యక్తి, లేదంటే మీరు ఎవరినైతే మనసులో ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తితో ఈ నెక్స్ట్ 1 మంత్లో మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దామండి. సో పేర్లు ఏమేమి చెప్పాను ఇప్పుడు? ఆర్ఎన్టీ మీ పేరులో కనుక ఉండింటే కనుక నెక్స్ట్ 1 మంత్లో మీరు కోరుకున్న పర్సన్తో మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందనేది, దానికి నేను ఇంకొక 3 కార్డ్స్ అయితే తీస్తున్నాను. ఆల్రెడీ 2 వచ్చేసాయి. ఓకే, రైట్. సో ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇంకా 3 అక్షరాలు చెప్తాను. జిఎస్ అండ్ ఎస్హెచ్. జిఎస్ అండ్ ఎస్హెచ్ మీ పేరులో కనుక ఉంటే మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో నెక్స్ట్ 1 మంత్లో మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము. సో ఇప్పుడు నేనేమేమి చెప్పాను? జిఎస్ అండ్ ఎస్హెచ్ లెటర్స్తో మీ ఫస్ట్ నేమ్ ఉండింటే కనుక మీరు ఇష్టపడే వ్యక్తితో నెక్స్ట్ 1 మంత్లో మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది. సో నేను మొత్తం తీసేసాను, స్కిప్ చేయకండి ప్లీజ్, ఎందుకంటే మొత్తం చూడండి, మీకు ఎట్లా రెజనేట్ అవుతుందో చూసుకోండి. స్కిప్ చేస్తే ఏమైపోతుందంటే మీరు కొంచెం మిస్ అయిపోతారు ఏదన్నా. ద మెజిషియన్ వచ్చింది ఇందాక మనకి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఏదైతే వచ్చిందో సో అదే వచ్చింది. సో మెజిషియన్ అని అంటే ఏంటంటే ఇక్కడ మీ వ్యక్తి నేను ఇందాక చెప్పినట్టుగానే ఐదర్ మీ లైఫ్లోకే తిరిగి రావాలి, మీతోనే రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి. ఇది ద మెజిషియన్ కనిపిస్తుంది కదా, ద మెజిషియన్. సో ఇక్కడ మెజిషియన్ బాటమ్ ఆఫ్ ద డెక్, ఇక్కడ కూడా మెజిషియన్ బాటమ్ ఆఫ్ ద డెక్ అంటే ఖచ్చితంగా ఇక్కడ మీ వ్యక్తి ఒకరు ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో వాళ్ళు ఈ పేర్లలో లెటర్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీతో రీయూనియన్ అంటే మీతో మళ్ళీ కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకోవడం, లేదనంటే మీతో కంప్లీట్గా బ్రేకప్ చెప్పేసేయడం, ఏదో ఒక ఆన్సర్ మీరు చూడబోతున్నారు. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే నమ్మండి అండ్ గట్టిగా మీరు యూనివర్స్ని కూడా ప్రే చేయండి. ఏది వచ్చినా సరే యాక్సెప్ట్ చేసే మనస్తత్వాన్ని మీరు స్ట్రాంగ్నెస్ బోల్డ్గా తయారవడానికి మీరు మీ నుంచి ప్రయత్నం కూడా చేయాలి. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చెప్పాను? కే, సిహెచ్ అండ్ జిహెచ్. సో ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తి ప్రస్తుతం ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారండి, మీ పైన చాలా ప్రేమ ఉంది, చాలా ఇష్టం, మీరంటే చాలా ఇష్టం, మీ ప్రవర్తన వాళ్ళకి ఇష్టమేనండి, మీ మాటలు, మీ నేచరు అండ్ అలాగే మీరు ఏది చేసినా కూడా వాళ్ళ గురించే చేస్తారు, వాళ్ళ మంచి కోరుకుంటారు, వాళ్ళని మంచిగా బాగా చూసుకునే తత్వం మీలో ఉంది. అంటే మీరు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని సరిగ్గా చూసుకోలేరని చెప్పేసి, అండ్ మీరు కూడా వాళ్ళని చాలా ఇష్టపడుతున్నారని, వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం 9 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరో వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా చెప్పారండి. అంటే ఏంటంటే వాళ్ళకి నూరు పోస్తున్నారు కొంచెం, థర్డ్ పర్సన్ ఎవరో. సో మీ గురించి బ్యాడ్గా చెప్తున్నారు, మీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అండ్ ఎంతసేపు వాళ్ళు మీ గురించి పాజిటివ్గా అనుకుంటున్నా సరే ఏదో ఒక మాటలు చెప్పి వాళ్ళని వెనక్కి లాగుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు. కాకపోతే మీ పర్సన్ కూడా ఏంటంటే మీ ప్రేమను మర్చిపోలేక బాధపడుతున్నారండి, అంటే మిస్ అవుతున్నారు బాగా. సో ఈ అక్షరాలు ఎవరెవరైతే ఉన్నారో కే, సిహెచ్ అండ్ జిహెచ్ మీ పేరులో ఉంటే కనుక మీ వ్యక్తి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. కాకపోతే ఏంటంటే కొద్దిగా టైం టేకింగ్ అండి. మీ వ్యక్తి ఏంటంటే ఎక్కడ తేల్చుకోలేని పరిస్థితులలో ఉన్నారు. చూడండి, ఒకటి మర్చిపోతే ఇంకొకళ్ళు, ఒకటి మర్చిపోతే ఇంకొకటి, అలాగ నెగిటివ్ ఆలోచనలు వాళ్ళ మనసులో బాగా నాటుతున్నారు కొద్దిమంది. లేదనంటే మీ వ్యక్తికే ఒకవేళ థర్డ్ పర్సన్ ఎవరు లేకపోతే కనుక మీ వ్యక్తికే మీరంటే ఎంత ఇష్టం ఉన్నా సరే మీకు మీకు మీ పర్సన్కి జరిగిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవే గుర్తుకొస్తున్నాయి అనమాట. దానివల్ల ఏంటంటే మీరు ఇష్టం ఉన్నా సరే మీకు చెప్పలేకపోతున్నారు, మీరంటే ఇష్టమని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, మీతో మళ్ళీ మాట్లాడలేకపోతున్నారు, మీకు కాల్ చేయలేకపోతున్నారు, లేకపోతే కలవలేకపోతున్నారు. బట్ ఓవరాల్గా అయితే మీ పర్సన్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందంటే 10 ఆఫ్ పెంటికల్స్,
పెంటికల్స్ అండి. సో, 10 ఆఫ్ పెంటికల్స్ అనంటే ఇక్కడ మీ వ్యక్తి అయితే ఫ్యూచర్ మీతో ఒక నెక్స్ట్ 1 మంత్‌లో మీతో మీ పర్సన్‌తో రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు ఓకే చెప్తారండి. ఓకే చెప్పడం అంటే ఏంటి? మీకు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారు. అండ్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అండ్ మీతోని మేబీ వాళ్ళు ఒక ప్రపోజల్ కూడా తెచ్చే అవకాశాలున్నాయి. లైఫ్ టైమ్ మీతో ఉండాలని ఇష్టం కూడా ఉంది. స్టెబిలిటీ, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఎవ్రీథింగ్ దే వాంట్ టు షేర్ విత్ యూ. అంటే లైఫ్ మీతో షేర్ చేసుకోవాలని చెప్తారు. అండ్ అలాగే జరగాలని కూడా వాళ్ళు కూడా కోరుకుంటున్నారండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆర్ అండ్ టీ. ఆర్ అండ్ టీ మీ పేరులో ఆర్ అండ్ టీ ఉంటే కనుక మీ వ్యక్తి ఆలోచనలు చూడండి. ఇక్కడ నేను రీయూనియన్ అని అయితే చెప్పను, కాకపోతే ఇక్కడ మీ వ్యక్తి కొత్త డైరెక్షన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏంటంటే కొత్త ఆలోచనలు. అండ్ ఇక్కడ చూడండి ద హెర్మిట్ కార్డ్ వచ్చింది. సో ఇందాక కూడా మనకు వచ్చింది ద హెర్మిట్ కార్డ్. ఇక్కడ హెర్మిట్ కార్డ్ ఎందుకు వచ్చిందని అంటే ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ జీవితంలో వాళ్ళు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నారండి. ఇక్కడ ఏంటంటే చూడండి ద హెర్మిట్. ఓకే. ద హెర్మిట్ అండ్ ద హెర్మిట్. ఇప్పుడు ఇక త్రీ కార్డ్స్లలో మీకు ఒక్కొక్క కార్డ్ ఇక్కడ వచ్చింది అని అంటే ఇది మీకు సంబంధించిన లైఫ్ గైడెన్స్ అని అర్థం చేసుకోండి. సో ద హెర్మిట్ అండ్ ద హెర్మిట్ ఇక్కడ ఏంటి మీ పర్సన్ ఏంటంటే ఇంట్రోస్పెక్షన్ అండ్ సెల్ఫ్ లవ్. ఇక్కడ ఏంటి మీ నుంచి వీళ్ళు దూరం అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. న్యూ డైరెక్షన్ అనమాట. అంటే మనసు మార్చుకుంటున్నారు వీళ్ళ మనసు మార్చుకుంటున్నారు. అంటే ఈ మనసు మార్చుకోవడానికి కూడా చాలా ఆలోచించారండి. చాలా ఆలోచించారు మీ రిలేషన్షిప్ గురించి. చాలా ఒంటరిగా అంటే ఎవరో చెప్తే వినడం కాదు, వీళ్ళంతా వీళ్ళే డెసిషన్ తీసుకోవడం. ఇంకా వీళ్ళు మీతో రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వద్దు అని అనుకొని వీళ్ళు ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్ళబోతున్నారు. అండ్ వాళ్ళు ఒక రీబర్త్ అంటే ఏంటి న్యూ లైఫ్ బిగిన్ చేయాలని అనుకుంటున్నారు. మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. మళ్ళీ వాళ్ళ క్యారియర్లో సెటిల్ అవ్వాలి. వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ తెచ్చుకోవాలి. దానికి సంబంధించి వాళ్ళు కొత్త అడుగులు అంటే వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచనలు చేయొచ్చు. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అఫ్ కోర్స్ ఇది చాలా కష్టం వాళ్ళకి. అంటే మిమ్మల్ని మర్చిపోవడము, మీతో దూరం అయిపోవడము, మీతో ఆ రిలేషన్షిప్లో ఉండకపోవడం అనేది వీళ్ళకి చాలా కష్టము. ఆ ప్రేమ ఎమోషన్స్ అవి ఎప్పటికీ కూడా గుర్తుంటాయి వాళ్ళకి. వాళ్ళు ఎంత ముందడుగు వేయాలన్నా సరే ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి, కొంచెం బాధ పెడుతుంటాయి. మీతో రిలేషన్షిప్ని తలుచుకుని అయితే బాధపడతారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి తప్పని పరిస్థితులలో వీళ్ళ జీవితాన్ని చూసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఎనీవే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. కొంచెం జన్మ నక్షత్రాలను బట్టి వాటిని బట్టి కూడా మనకి కొన్ని చేంజెస్ అనేటివి కూడా జరుగుతుంటాయి. నేను ఇందులో చెప్పిన దాన్ని బట్టి ఏ నక్షత్రాల్లో కూడా నేను చెప్పేస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జిఎస్ అండ్ ఎస్హెచ్ అండి. జిఎస్ అండ్ ఎస్హెచ్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎస్ ఆఫ్ వ్యాండ్స్. సో ఇక్కడ మీ వ్యక్తి అయితే క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్. అంటే ఏంటంటే ఇక్కడ మీరిద్దరు కూడా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఒకటే నేచర్ ఉన్న వ్యక్తులండి మీరిద్దరు కూడా. అంటే మీరెంత స్ట్రాంగ్ మీ వ్యక్తి కూడా అంతే స్ట్రాంగ్ అనమాట. మీరెంత క్యారియర్లో ముందున్నారో మీ వ్యక్తి కూడా అంతే ముందున్నారు. ఫైనాన్షియల్గా కూడా ఇద్దరు కూడా చాలా మంచి ఆలోచన అండి. కాకపోతే ఇక్కడ డామినేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మీది చాలా డామినేషన్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అండి మీరు అన్నిట్లో కూడా మీరు చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. మీరు ప్రతిదీ కూడా చాలా తెలివిగా మెచ్యూరిటీగా. డామినేషన్ అనేది మీ దగ్గర ఉన్నా సరే అదొక రెస్పాన్సిబిలిటీ అండి. యాక్చువల్గా అది మీరు రెస్పాన్సిబిలిటీ మీ ఫ్యామిలీ కోసమో మీ పర్సన్ కోసం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు ముందుండి మీరు పనులు అనేవి చేస్తుంటారు. అయితే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే అదే సేమ్ కైండ్ ఆఫ్ నేచర్ కాబట్టి మీ పర్సన్ ఏంటంటే ఈ డామినేషన్ వల్ల కూడా ఇద్దరికి కొద్దిగా మనస్పర్ధలు. కాకపోతే మీరు చాలా టాలెంటెడ్ అని మీరు చాలా స్ట్రాంగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్ అని అండ్ ఏదైనా చేసినా కూడా మీరు చాలా సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పేసి కూడా వీళ్ళకి తెలుసు. ఆ డామినేషన్ వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ మీ పర్సన్ కూడా ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ నేచర్ ఉండొచ్చు, లేకపోతే మీతో పోటీ పడాలనే తత్వం కూడా మీ పర్సన్లో ఉండొచ్చండి. అండ్ మేబీ వీళ్ళని తక్కువ అంటే మీరు ఉండడం వల్ల వీళ్ళు కనబడట్లేదు, కనుమరుగైపోతున్నారు. అంటే ఏంటి వీళ్ళ టాలెంట్ తెలియడం లేదు. సో వీళ్ళ టాలెంట్ బయటపడటం లేదని కూడా మీ వ్యక్తి అనుకోవచ్చు. అంటే ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, మేల్ అయితే ఇక్కడ ఫీమేల్, ఇక్కడ మీరు ఫీమేల్ అయితే ఇక్కడ మేల్. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఈ రెండు రకాలుగా మీ ఇద్దరివి చాలా డామినెంట్గా ఉన్నాయండి. సో దానివల్ల కూడా కొద్దిగా ఎక్కడో అటు ఇటుగా కొంచెం ప్రాబ్లం. కాకపోతే ఇద్దరు కూడా చాలా మంచి స్ట్రాంగ్ పర్సన్స్, వెరీ వెల్ నాలెడ్జ్ పర్సన్స్, టాలెంటెడ్ పర్సన్స్ కొద్దిమంది ఉన్నారు. బట్ ప్రేమ చాలా అండి ఇద్దరిది కూడా ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే చెప్తున్నాను కదా ఇదంతా కొంచెం ఒక ప్రొఫెషనల్ వేలో ఉంటుంది మీ ప్రేమ. అంటే ఏంటంటే ఇంకా నచ్చారు వాళ్ళని ఇష్టపడ్డారు అని అంటే మాత్రం
వాళ్ళతో ఇంకా లైఫ్ టైం ఉండాలన్న నేచర్ ఉంటుంది మీది. అండ్ అలాగే కలవాలని కూడా అనుకుంటున్నారండి. మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని ఏదో ఒక సమస్య తీర్చుకునే అవకాశాలు. అంటే ఏంటంటే ఇక్కడ మీరు మీ పర్సన్ అయితే ఒకవేళ మీరు గట్టిగా అంటే మీరైతే చాలా స్ట్రాంగ్ పర్సనే. ఇక్కడ మీ వ్యక్తి కూడా అర్థం చేసుకొని, మీరు కూడా అర్థం చేసుకొని, ఒకసారి ఒక కాల్ తీసుకోండి. మాట్లాడుకొని ఒకవేళ వర్కౌట్ చేసుకుంటే తప్పకుండా మీ రిలేషన్‌షిప్ కూడా నిలబడుతుందండి. ఓకేనా? కాకపోతే ఇక్కడ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో చాలా డామినేషన్ కనిపిస్తుంది. దీన్ని కొంచెం మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే. ప్రేమ ఉంది. ఇక్కడ నాకు ప్రేమ కంటే కూడా ఈ ఈ దీంట్లో నాకు ఎక్కువగా కనిపిస్తుంది ఏంటంటే మంచి రిలేషన్‌షిప్పే. ఓకే. ప్రేమ ఉంది. అంటే మీరు ప్రేమ కంటే కూడా ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. ప్రేమని ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ కింద తీసుకుంటారు కానీ సీరియస్‌గా 100% ప్రేమనే ఉండాలి అన్నది కాదు మీ నేచర్. మీది గాని, మీ పర్సన్‌ది గాని. సో, దానివల్ల ఏమవుతుందంటే ఇష్టం ఉన్నా, ప్రేమ ఉన్నా, కలిసి ఉండాలని ఉన్నా, లైఫ్ టైమ్ ఉండాలని ఉన్నా, ఏదైనా చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించే తత్వం అయితే కనిపిస్తుంది. ఓకే. బట్ ప్రేమ ఉంది, కలవాలని కూడా మనసులో ఉంది. బట్ మీరిద్దరు కూర్చొని మాట్లాడుకొని వర్కౌట్ చేస్తే మాత్రం మీ ప్రేమ నిలబడుతుంది. ఓకే. సో, ఇదండి మీకు నేమ్స్ ప్రకారంగా అయితే తీసుకుంటే మీ రిలేషన్‌షిప్ ఈ విధంగా నడుస్తుంది. బట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అయితే సూపర్ అండి. మీ ఇద్దరిది కూడా మంచి చాలా మంచి నేచర్ ఈక్వాలిటీ అనమాట. ఈక్వాలిటీ అనొచ్చుగా. ఈక్వాలిటీ ఇష్యూస్ మేబీ బట్ ఎనీవే మీరు రిలేషన్‌షిప్ అయితే మీరు కరెక్ట్‌గా వర్కౌట్ చేస్తే మీ రిలేషన్‌షిప్ కూడా నిలబడుతుంది. అయితే ఇక్కడ మీరు నమ్మకం ఉంటే గనక, మీకు నక్షత్రాలు ఏమైనా నమ్మకం ఉంటే గనక, ఒకవేళ ఫస్ట్ కార్డ్ నేను ఏదైతే తీసానో, ఇప్పుడు ఈ అక్షరాలు ఎవరెవరైతే కే, సిహెచ్ అండ్ జీహెచ్ పేర్లు నేను ఏవైతే చెప్పానో, వాళ్ళది మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళకైతే ఇది కరెక్ట్‌గా వర్కౌట్ అవుతుందండి. అదే ఇంకొక సెకండ్ నేను పేర్లు ఏవైతే తీసానో, ఆర్ఎన్‌టి ఏదైతే నేను తీసానో అవి చిత్ర చిత్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము అండ్ విశాఖ నక్షత్రం. ఈ రాశులలో ఈ నక్షత్రాలలో ఉన్న వాళ్ళకైతే ఇది 100% ఈ రీడింగ్ వర్కౌట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ధనిష్ట, శతభిష అండ్ పూర్వభద్ర ఈ రాష్ట్రాల్లో ఈ నక్షత్రాలలో పుట్టిన వాళ్ళైతే కనుక ఇది 100% సూట్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ కొద్దిమందిది ఇంకా వీళ్ళదే కాకుండా ఈ జన్మ నక్షత్రాలే కాకుండా మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి, అలాగే తులారాశిలో పుట్టిన వాళ్ళకి అండ్ అలాగే కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ రీడింగ్ అనేది 100% సూట్ అవుతుందండి. ఓకే. సో, మీరు రాశుల ప్రకారం కూడా తీసుకోవచ్చు, నక్షత్రాల ప్రకారంగా అండ్ పేర్ల ప్రకారంగా. మీరు ఏ విధంగా మీకు ఇక్కడ కనెక్ట్ అయినా కూడా మీకు ఇది రీడింగ్ రెజనేట్ అయితే కనుక ఇది రెజనేట్ చేసుకోండి. ఒకవేళ ఈ రాశులు ఇవలాంటివి మీకు కనెక్ట్ అవ్వకుండా ఉన్నాయి అయినా మీకు రెజనేట్ అయ్యింది అని అంటే మేబీ కొద్దిమందికి డేట్ ఆఫ్ బర్త్స్ కరెక్ట్గా లేకపోవడము, లేదనంటే తెలియక మీ రాశులు ఏవో కరెక్ట్గా తెలియకపోవడం, జన్మ నక్షత్రాలు కరెక్ట్గా తెలియకపోవడం వల్ల కూడా ఒకవేళ ఇవి మీ నేచర్ ఏదైతే మనం ఇప్పుడు వచ్చిందో అది మీకు కనుక రెజనేట్ అయితే ఇది క్లెయిమ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే. ఓవరాల్గా మీకు ఈ నేచర్, మీ పర్సన్ నేచర్ ఒకవేళ కలుస్తుంది అని అంటే అది మీకు సంబంధించిన రీడింగ్ కింద మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ జనరల్ రీడింగ్, మర్చిపోద్దు. పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్న ఈ రిలేషన్షిప్లో ఖచ్చితంగా మీకు ఒక మంచి పాజిటివ్ అవుట్పుట్ అయితే వస్తుందండి. అంటే ఒక సొల్యూషన్ వస్తుందన్నమాట. మీ రిలేషన్షిప్కి సంబంధించి ఒక మంచి సొల్యూషన్ వస్తుంది. సో బీ కేర్ఫుల్ విత్ ద రిలేషన్షిప్స్ అండ్ బీ స్ట్రాంగ్ విత్ ద రిలేషన్షిప్స్ అండ్ బీ ప్రాక్టికల్. రిలేషన్షిప్స్లలో ఎప్పుడైనా సరే ట్రస్ట్ మర్చిపోవద్దు. ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీకు మీ పర్సన్ పైన ట్రస్ట్ లేదనంటే యూ టేక్ ఎ కాల్. అంటే మీరు ఏం చేయాలనేది ఒక డెసిషన్ తీసుకొని మంచిగా ముందుకెళ్ళిపోవాలి మీ జీవితంలో. ఓకే. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ హియర్. హ్యావ్ ఎ నైస్ డే. బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా వాల్యుబుల్ మీ కామెంట్స్, మీ సబ్స్క్రైబింగ్ అండ్ మీ కామెంట్, లైక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. వీడియో చూసినందుకు, లైక్ చేసినందుకు, కామెంట్ చేసినందుకు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. మళ్ళీ మీకు ఒక మంచి క్వశ్చన్స్తో యూనివర్స్ని అడుగుతూ నెక్స్ట్ వీడియోలో నేను మీకు మళ్ళీ కనిపిస్తాను అంటే ఏంటి, ఇక్కడ మీకు రీడింగ్ అనేది నా మాటలలో మీకు కనిపిస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.